యూట్యూబ్ రమణ సత్సంగ మిత్రులందరికీ స్వాగతం. కమల నమస్కారం. కమల మాట్లాడు నమస్కారం ఇస్తాను. అందరికీ స్వాగతం, నమస్కారం. సదాశివ సమారంభం వ్యాసశంకర ఉత్తమం ముప్పదాచార్య రచయితం వందే గురు పరంపర. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ. ఈరోజు ఒక 2 నిమిషాల ముందు భగవాన్ చెప్పిన సందేశాన్ని మాట్లాడుకున్నాం. ఆయన బోధలకు 2 నిమిషాలు. భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, భగవాన్ నాకు ధ్యానం కుదరటం లేదు, ఏం చేయాలి, నేను కొండ మీదకి వెళ్ళి చేయమంటారా అని అడిగారు. అడిగితే దానికి భగవాన్ ఒకటే చెప్పారు, నాయన కొండ మీద ఉన్నా కింద ఉన్నా కూడాను ఉండవలసినది మనస్సు నిష్కళంగా నిశ్చలంగా ఉండటమే. ఆలోచనలని వాటికి పారతోలి మనసుని నిర్మలంగా చేసుకోవాలి. అది ఎక్కడున్నా ఒకటే. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నీ మనసు నీతో పాటే వస్తుంది కదా. అందువల్ల నువ్వేం చేయాలి, ముందు మనసుని శుద్ధి చేసుకోవాలి. మనసు నిజంగా మాట్లాడితే ఒక సినిమా తెర లాంటిది. అది దాని మీద నువ్వు ఏది చిత్రిస్తే అది వస్తుంది అక్కడికి. అంతకుముందు లేకపోతే దాని మీద ఏది ఉండదు. అసలు నీ ఆలోచనల్ని బట్టే మనసు ప్రభావితం అవుతుంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి, మనసుని ఆలోచనలకు దూరంగా నిర్మలంగా ఉంచుకోవాలి. ఆ నిర్మలమైన మనస్సులో నువ్వు ఏ చిత్రపటం తీసుకొచ్చి పెడితే అదే వస్తుంది. అప్పుడు నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఏ దేవుణ్ణి దేవతను ఎవరిని ధ్యానిస్తుంటే అదే రూపం నీకు అక్కడ కనపడుతుంది. ప్రధానమైన కారణం మనస్సు నిశ్చలంగా ఉండటం. ఏ విధమైన ఆటంకము కలగదప్పుడు నీకు. మనస్సు కనుక నిర్మలంగా లేకపోతే, నిశ్చలంగా లేకపోతే ఏ విధమైన ధ్యానము కుదరదు. ఎక్కడ ఉన్నా ఒకటే. నువ్వు పోనీ నన్ను కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి చెయ్యమంటారా అని అడిగాడు అతను. ఏముంది కనుబొమ్మల మధ్యలో, దేవుణ్ణి తీసుకొచ్చి అక్కడేమన్నా పెడతావా నువ్వు? అంతటా వ్యాపించిన పరమాత్మని కనుబొమ్మల మధ్యలోనూ ఎక్కడో ఒక చోట నువ్వు పెట్టుకోలేవు కదా, చూపించలేవు కదా, నువ్వు చూడలేవు కూడాను. అంతటా ఉన్నాడు పరమాత్మ అన్న ధ్యానంతో నువ్వు ఆ ధ్యాసతో నువ్వు ధ్యానం చెయ్యి. అప్పుడు నీవు ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా, వారణాసి వెళ్ళినా, అరుణాచల్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ మనసు నిశ్చలంగా ఉంటే ఎక్కడ ఉన్నా ఒకటే. నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నువ్వు అదే రకంగా ధ్యానం చేసుకోవచ్చు నైనా. కాబట్టి మనసు నిశ్చలం ప్రధానం తప్ప అక్కడక్కడ నువ్వు సంచరించినందువల్ల, అక్కడక్కడ తిరిగినందువల్ల ఏ ఉపయోగం లేదు అని భగవాన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన పాపాజీ గారు కూడా మొదటి నుంచి కూడా ఆయనకి భగవద్ దర్శనం మీద ఆపేక్ష తప్పితే ఆ ధ్యానానికి నిలకడగా స్థిరంగా నా ప్రధానమైన కారణం ఎందుకు ఉండటం లేదు నా మనసు స్థిరంగా అని ఆయన ఎప్పుడు ఆలోచించుకోలేదు. ఎంతసేపటికి భగవంతుడు కనపడాలి అనే ధ్యాసలో ఉండేవారే తప్ప అందరినీ నాకు భగవంతుడిని చూపించండి, ఎక్కడున్నారు, నాకు భగవంతుడు నాతో మాట్లాడాలి, ఈ విధమైన తపన పడేవారే తప్పితే ఆయనకి జరుగుతున్న లోపం ఏమిటో ఆయనకు అర్థమయ్యేది కాదు. ఆయన 13-19 సంవత్సరాల సమయంలో ఒకసారి రామతీర్థ వివేకానంద అనేటటువంటి వాళ్ళ పుస్తకాలు చదవటం ఇవన్నీ కూడా చేశారు. ఆయన చేసి తను కూడా అట్లా పశ్చిమ దేశాలకు వెళ్ళి మాట్లాడాలని, ధర్మబోధ చేయాలని ఆయన అనుకుంటుండేవాడు. అట్లా ప్రచారం చేస్తే బాగుంటుందని మెట్రికులేషన్ పాస్ అయ్యారు. ఆయన తర్వాత మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత పాపాజీ శస్త్రచికిత్స అనేటటువంటి ఒక శస్త్రచికిత్స సంబంధించిన వస్తువులు, తర్వాత క్రీడలకు సంబంధించిన వస్తువులు తయారు చేసేటటువంటి ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారన్నమాట. ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చాలా తెలుసుకోవటానికి చాలా దేశాలు తిరిగారు. దేశాలు కాదు, చాలా ప్రదేశాలు తిరిగారు. ఎక్కడన్నా ఎవరన్నా చెబుతారేమో, తనకి భగవంతుని గురించి చెప్తారేమో అని చెప్పి ఆయన చాలా ప్రయాసపడ్డారు, తిరిగారు. 16వ ఏట
వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆయనకి వృత్తి ప్రవృత్తి పరంగా కూడా ఆయన చాలా సంచారం చేశారు. ఋషికేశ్లో స్వామి పురుషోత్తమానంద, అట్లాగే వారణాసిలో సచ్చిదానంద స్వామి గారు, వీళ్ళందరినీ కూడా కలిశారు ఆయన. అందరినీ కూడా ఒక్కటే ప్రశ్న, మీరందరూ భగవంతుడిని చూశారా? చూస్తే నాకు భగవంతుడిని చూపించండి, నాకు భగవద్ దర్శనం కావాలి, నాతో మాట్లాడాలి భగవంతుడు. ఈ రకంగా ఆయన తన సంచారం అంతా తిరిగి ఎంతో విసుగు పుట్టి చివరికి ఆయనకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఒక రోజున వాళ్ళ ఇంటికి లాల్పూర్లో ఆయన ఉండేవారు. లాల్పూర్లో ఉద్యోగరీత్యా లాల్పూర్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఒక సాధువు వచ్చారు. ఆ సాధువు భిక్షకు వచ్చారు వాళ్ళ ఇంటికి. వచ్చినప్పుడు ఆయన లోపలికి ఆహ్వానించి ఆయనకు స్వాగతం చేసి లోపలికి పిలిచి భిక్షాది పెట్టారు ఆయనకి. అడిగి ఆయన్ని కూడా ఇదే ప్రశ్న అడిగారు. అడిగితే ఆయన చూపిస్తానన్నారు. మీరు చూశారా అని అడిగారు. నేను చూశాను, మీకు భగవంతుడిని చూపించేవారు నాకు తెలుసు, నేను మీకు చూపిస్తాను ఆయన్ని, ఎక్కడ ఉన్నారు ఆయన, ఏమిటి అని వివరాలు అడిగారు. అడిగితే ఆయన తిరువణ్ణామలై శ్రీ రమణాశ్రమంలో ఉంటారు ఆయన అని చెప్పారు. అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఏమిటి స్వామి, ఆ వివరాలన్నీ నాకు తెలియజేయండి అని అడిగితే, అప్పుడు ఆయన మద్రాసు వెళ్ళండి, ముందు ఇక్కడి నుంచి అగ్మూర్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడి నుంచి విల్లుపురం రైలు వెళ్ళండి, రైల్లో ఎక్కారంటే అక్కడి నుంచి తిరుమలనామలైకి చేరతారు మీరు అని చెప్పారు ఆయన. సరే వెళ్దాం. అది బాగా ప్రగాఢంగా ఆయన మనసుకి నచ్చింది ఆ విషయం. వెళ్దాం, అక్కడికి చూద్దాం, ఆయన ఏం చెప్తారో తెలుస్తుంది కదా అని అనుకుని వెళ్దామని అనుకుంటే ఆయన ఈ అన్వేషణలో ఆయన పడ్డ ప్రయాణాలు, ఖర్చులంతతో ఆయన దగ్గర ఉన్న డబ్బంతా, ధనం రూపాయి కూడా ఆయన దగ్గర లేకుండా అయిపోయింది. తండ్రిని ఇట్లా వెళ్ళొస్తాను మెడ్రాస్ దక్షిణాది వైపు వెళ్ళొస్తాను అని అడిగితే వాళ్ళ నాన్న కోపడ్డారు తప్ప, నా దగ్గర ఏమీ లేదు నాయన, నేను ఇవ్వలేను అన్నారు ఆయన. ఎట్లా వెళ్ళాలి తిరుమలనామలై, అరుణాచలం ఏ విధంగా చేరుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన చాలా పాపం బాధపడ్డారు. ఎట్లా వెళ్ళాలి, ఎట్లా సంపాదించుకురావాలి డబ్బులు, ఎట్లా వెళ్ళి నేను రమణాశ్రమానికి వెళ్ళాలి అనుకుంటుండగా ఒక స్నేహితుడు ఆయన్ని కలిశాడు, పాత స్నేహితుడు అతను తన టీ స్టాల్కి అతన్ని తీసుకెళ్ళి కాఫీ తాగించి కూర్చోబెడితే అక్కడికి ఒక పేపర్లో ఆయనకి ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. ఒక ఆఫీసులో క్యాంటీన్ స్టోర్ని నిర్వహించే ఒక ఉద్యోగం ఖాళీగా ఉండి ఎవరన్నా చేరేటట్టయితే వెంటనే వచ్చి చేరొచ్చు అని చెప్పి పడితే, సరే తన అప్లికేషన్ పంపించారు వాళ్ళకి. ఆయన ఆ అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఆయన్ని ఒక నెల రోజుల్లో వచ్చి చేరమని ఆయనకి కొంత డబ్బు కూడా పంపించారు. ఆ ఆఫీసు మెడ్రాస్లో ఉన్నది. సరే ఆయన ఏం చేశారు, వెంటనే ముందు పంపించిన డబ్బుతోటి ముందు మెడ్రాస్ చేరారు. ఆయన చెప్పిన ప్రకారమే ఎగ్మూర్ స్టేషన్ నుంచి అక్కడి నుంచి ఆ విల్లుపుత్తూరు చెప్పారు కదా ఆయన, ఎక్కడికి రమ్మన్నారు అనేది, ఎగ్మూర్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి విల్లుపురం రైల్లో చేరితే అక్కడి నుంచి అరుణాచలం వస్తారు మీరని చెప్పారు కదా, అదే ప్రకారంగా విల్లుపురం వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం చేరారు ఆయన. చేరి ఒక ఎడ్ల బండి మాట్లాడుకుని దానిలో తన లగేజ్ అంతా అందులో పెట్టుకుని, సామాన్ ఏది ఉన్నదో అది పెట్టుకుని ముందు అరుణాశ్రమం దగ్గరికి చేరారు. చేరి సామాన్ అంతా ఒక పక్కకి అక్కడ పెట్టేసేసుకుని ఆ లోపలికి వచ్చారు. ఆయన ఆశ్రమం లోపలికి వచ్చి అప్పటికి మహర్షి హాల్లో కూర్చుని ఉన్నారు. ఆయన చుట్టూరా పోయినంతమంది చుట్టూరా ఆయన జనమంతా కూడా ఆసక్తిగా ఆయన్ని చూస్తూ కూర్చుని ఉన్నారు. ఆయన అట్లా ఎటో చూస్తూ ఆయన సమాధిలో ఉన్నట్టే ఉన్నారట, కూర్చుని ఉన్నారు ఆయన. ఈయన లోపలికి వెళ్ళటానికి వెంటనే వెళ్లకుండా కిటికీలో నుంచి ముందు లోపలికి తొంగి చూశారు. చూసేటప్పటికీ ఆయనకి ఆ మనిషిని చూసేటప్పటికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, నిన్న నాకు ఇంటికి వచ్చి రమ్మనమని చెప్పింది ఈయనే కదా, ఇక్కడ ఈయనే ఉన్నాడేమిటి, నాకంటే ముందే ఈయన అరుణాచలం చేరాడా, ఆశ్రమానికి చేరాడా, ఎందుకు ఇంత మోసం చేశాడు నన్నుకు
నాకు చెప్పొచ్చు కదా, నేనే భగవంతుడిని చేస్తే నమ్మేదాన్ని ఏం కదా, నేనే చూపించేవాళ్ళని అక్కడే చెప్పొచ్చు కదా, నాకు ఇక్కడికి వచ్చేందుకు కూర్చున్నాడు ఈయన అని అనుమానం వచ్చింది ఆయనకి. వచ్చి వెళ్ళిపోయినాడు. నేను నమ్మను ఈయనని, మోసం చేశాడు నన్ను, ఈయన నాకేం చెబుతాడు అసలు, ఇంటికి వచ్చి ఊరు తిరిగే మనిషి ఈయన నాకేం మంత్రం ఇచ్చి చెప్తాడు, అసలు భగవంతుడు నేను చూపిస్తాడు ఈయనని చెప్పి వెళ్ళబోతుంటే ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక ఆయన వచ్చి, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే చెప్తాడు తన వివరాలని. చెప్తే అయితే మీరు వెళ్ళిపోతారు ఎందుకంటే ఇట్లా జరిగిందంతా చెబుతాడు. ఈయన మా ఇంటికి వచ్చి నన్ను ఇట్లా రమ్మన్నాడు, అందుకొని వచ్చాను నేను ఇక్కడికి, కానీ ఈయన ఒకటేనని నేను అనుకోలేదు, నన్ను మోసం చేశాడు ఆయన, అందుకని నేను ఆయన మాటలు నమ్మను అని చెప్పంటే, ఆయన తొందరపడొద్దు మీరు, ఇదే అనుభవం విదేశీ యువతికి కూడా జరిగింది, భగవాన్ ఇక్కడి నుంచి అసలు ఎక్కడికి కదలరు, ఆయన 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఆయన స్థిరంగా, మీరు నమ్మండి నా మాట, ఆయన ఎక్కడికి కదలరు అసలు, కాబట్టి మీరు ఇంకొక 4 రోజులు ఇక్కడ ఉండి ఆలోచించుకొని నెమ్మదిగా తర్వాత భగవాన్ని కలిసి మాట్లాడదురు అని చెప్పి నచ్చ చెబుతాడు ఆయనకి. సరేనని చెప్పి ఆగుతాడన్నమాట. చూద్దాం ఒక 4 రోజులు అసలు ఏం జరుగుతుందో. అసలు వీళ్ళందరి చుట్టూరా చేరి ఏ మాట మంచి లేకుండా అక్కడ కూర్చొని ఉన్నారు, ఆయన మాట్లాడటం లేదు, ఏమి జరుగుతోంది ఇక్కడ, ఒక ధ్యానం లేదు, ఏమీ లేదు, వాళ్ళు చూస్తూ కూర్చొని ఉన్నారు ఆయన్ని. నాకు అసలు ఏమీ అర్థం కాకుండా ఉండే, ఆయన ఏం చెబుతాడు, ఒక విధమైన నిరుత్సాహం వచ్చేసింది ఆయనకి. ఈయనేం చెబుతాడు నాకు దేవుణ్ణి గురించి, ఈయనేం చూపిస్తాడు నాకు అనేటటువంటి ఆ నిరుత్సాహంతో ఆయన సరే ఆయన ఆగమన్నాడు కదా అని ఒక 4 రోజులు చూద్దామని చెప్పి అక్కడ ఆగుతాడు అన్నమాట. అదే రేపు తీసుకుందామండి. ఓం నమో భగవతే శ్రీరమణేశాయ.